లో ఎవరైనా సరే ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి కింద వ్యక్తిని పైకి తీసుకొస్తారా? ఒక పూట భోజనం పెట్టడానికే ఇబ్బందిగా పడుతున్న ఈ రోజుల్లో అటువంటి వాళ్ళు వీళ్ళని దత్తత తీసుకొని పైకి తెస్తారని ఆలోచన ప్రజల్లో అయితే లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు ప్రొసీడ్ చేస్తున్నారు, ఎంతవరకు సక్సెస్ అయ్యింది అనేది రానున్న రోజుల్లో చూడటం. మరి ఇదే సభలో పాపం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఏమన్నారంటే నాకు ఒంటరిగా పోటీ చేసి గెలిచే అంత సీన్ లేదు కాబట్టి నేను కూటమి ప్రభుత్వానికి 40 ఏళ్ళ చరిత్ర ఉన్న దానికి నేను మద్దతు ఇచ్చాను, అందుకే గెలవడం జరిగిందన్నారు. ఎలా అధికారంలోకి రావాలంటే ఏ పార్టీ అయినా సరే ఒకరి సపోర్ట్ తీసుకోవాలి. కానీ వైసీపీ ప్రభుత్వము తనకున్న స్తోమతను బట్టి ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని బట్టి ఒంటరిగా పోటీ చేసి ఆ టైంలో నెగ్గగలిగింది. కానీ ఈ టైంలో పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదైనా సరే ఒంటరిగా పోటీ చేసి గెలవడం చాలా కష్టం. తదుపరి ఎలా ఉంటుంది సార్? అంటే ఈయనకి సీఎం అవ్వాలని లేదంటారా? పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా? పవన్ కళ్యాణ్ గారికి సీఎం అవ్వాలని ఉంది, కానీ ఫ్యూచర్లో వారే అవుతారని నా అభిప్రాయం. పవన్ కళ్యాణ్ గారి మద్దతు ఎప్పుడూ కూడా ఒకళ్ళు గెలిపించడానికి ఒకళ్ళు ఓడిపోవడానికి కారణమవుతుంది తప్ప డైరెక్ట్గా ఈయనకి యాక్సెస్ ఏమి ఉండలేదు. అలా అని కాదు, పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ట్రాటజీ వేరుగా ఉంటుంది, దాని ప్రకారం అతను ఫాలో అవుతున్నారు. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారే గెలుస్తారని, సీఎం అవుతారని కూడా నా అభిప్రాయం. అంటే మరి ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారికి జగన్ గారు అంటే భయమా? ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదా అంటున్నారు? అలా ఏం లేదండి. జగన్ గారు అప్పట్లో పోటీ చేసినప్పుడు ఒంటరిగా పోటీ చేసినప్పుడు కొన్ని సీట్లు వచ్చినాయి, తర్వాత ప్రజల్లో తిరిగి పోటీ చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు వచ్చారు కాబట్టి అధికారంలోకి ఈ విధంగా ప్రజల్లోకి వెళ్ళి తన యొక్క పథకాలను అన్నింటిని చేసి ఫ్యూచర్లో సీఎం అవ్వచ్చు. ఎలా ఉంటుంది సార్ 9 నెలల పరిపాలన ఎలా ఉంది? ఈ 9 నెలల్లో ఏమేమి? మేమైతే వికలాంగులం అండి, మాకైతే పెన్షన్ మాత్రం 6,000 ఇచ్చారు కాబట్టి చాలా సాటిస్ఫైడ్. పరిపాలన మాత్రం ఫిర్యాదులు మాత్రం పరిష్కరించట్లేదు. నారా లోకేష్ గారికి 4 మెయిల్స్ పెట్టాము, త్వరలో కలుస్తూ ఉన్నారు, ఇంత మటుకు అతి లేదు. ఇది మాత్రం చాలా జీర్ణించుకోలేకపోతున్నాం. చెయ్యకపోతే చేయలేమని చెప్పేస్తే పోద్ది. కంప్లైంట్లు తీసుకోవటము, పరిష్కరించామని చెప్పడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది వాళ్ళే ప్రశ్నించుకోవాలి. ఎలా ఉంటుంది సార్? పథకాల అమల్లో భాగంగా ఏప్రిల్ ఎండింగ్కు కొన్ని రావాలి, మేలో కొన్ని రావాలి. తల్లికి వందనం, రైతులు పెట్టుబడి చిన్నగా చేస్తారండి, దీంట్లో డౌట్ ఏం లేదు. చిన్నగా ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేస్తారు, దాన్ని బట్టి ప్రజల యొక్క రెస్పాన్స్ కూడా వచ్చే ఎలక్షన్లో ఉంటుంది. కింద ధనికులు పేదలను తీసుకుని దత్తత తీసుకుని వాళ్ళ సమస్యలు తీరుస్తారంటున్నారు. ఎలా? ఇది అయ్యేది కాదు, ఎందుకంటే పేదవాళ్ళకి పథకమే కాదు, పేదవాడు ఎవడైనా ధనికుడు ఎవడైనా పేదవాడిని దత్తత తీసుకోవాలంటే అంతకుముందే తీసుకుని ఉండాలి. హోల్ హార్టెడ్గా చేస్తే ఇది మంచి ప్రోగ్రామే, కానీ ఇది సక్సెస్ కాదు. నిన్న ఇదే సభలో పవన్ కళ్యాణ్ గారు అన్నారు, 40 ఏళ్ళ చరిత్ర ఉన్న టీడీపీకి మద్దతు ఇవ్వడం వల్ల చాలా అనుభవం ఉన్న వ్యక్తికి నేను మద్దతు ఇచ్చాను, అందుకే టీడీపీ నిలబడింది అంటున్నారు. ఎలా? అది ఒక విధంగా అంటే తను ప్రాణం పోయేటప్పుడు ప్రాణం పోసాడు, అది కరెక్టే. అంటే పవన్ కళ్యాణ్ గారికి సీఎం అవ్వాలని లేదంటారా? నిజంగా నిజాయితీగా ఒప్పుకున్నట్లేదా? లేదు, ఉంది అతనికి కుల సంఘాలు కూడా దానికి మద్దతు పలికాయి, దాన్ని మనం కూడా స్వాగతించాలి. అంటే సింగిల్గా పోటీ చేయడానికి ఎందుకంటారు? జగన్ గారి వల్ల ఏదన్నా భయం ఎఫెక్ట్ ఏమైనా ఉందంటారు? పవన్ కళ్యాణ్కి ఒరిజినల్ బేసికల్గా భయస్తుడు అతను. కొంత ఇదున్నా వెనక సపోర్ట్ లేకపోతే అతను ఏం పని చేయలేడు. అది అంటే బలం సరిపోదని నేను మద్దతు ఇచ్చాను కూటమి ప్రభుత్వంలో భాగంగా అంటున్నారు. ఎలా అని? మరి తనే ఒంటరిగా మామూలుగా పోటీ చేయొచ్చుగా, అంటే ఇండైరెక్ట్గా భయం ఉందనే ఇండైరెక్ట్గా అది నిజాయితీగా ఒప్పుకున్నారని అనుకోవచ్చు ఈ మాట? ఒప్పుకున్నారని అనుకోవచ్చు. ఎలా ఉంది సార్ 9 నెలల కూటమి ప్రభుత్వ పాలన? ఎలా? నాట్ బ్యాడ్. మీకు నచ్చిన అంశాలు ఏమన్నా? నో కామెంట్. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది? వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటది మనకు ఐడియా లేదు. మన సభలో ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ గారు నేను మద్దతు ఇవ్వడం కూటమికి చాలా కలిసి వచ్చింది, 40 ఏళ్ళ పార్టీ. అదే వాస్తవం. వివరం సార్ దానిపై. ఆయన బాగానే చదువుతాడు, మంచి టైంలో ఎదుగైన టైంలో ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వం అందరిని కలుపుకుని లైన్లో పెట్టాడు. అంటే పవన్ కళ్యాణ్ గారికి సీఎం అవ్వాలని లేదా ఒక పార్టీ గెలిపించడానికి ఒకరు ఓడించడం? ప్రస్తుతానికి ఆయనకి ఆలోచన లేదు. రాష్ట్రం బాగుపడాలి, ఏదోటి మనం చేయాలి, రాష్ట్రంలో పుట్టినందుకు ఏదోటి చేయాలి. కాకపోతే మన బలం ఇండివిజువల్గా మనం చేయలేనిది కలుపుని చేస్తే బాగుంటుందని ఒక ఐడియా మీద ఆయన చేసిన పని చాలా బాగుంది. నేను ఒంటరిగా పోటీ చేస్తే గెలిచే అంత సత్తా లేదు కాబట్టి నేను మద్దతు ఇచ్చానని ఆయన నిక్కచ్చిగా ఒప్పుకోవడం జరిగింది. వాస్తవానికి
ఆయన చేసింది పని మంచిదే. కానీ ఇప్పుడు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మరి ఏం పని తీసుకొస్తారో ఏంటో, కానీ ముందు మా రాష్ట్రానికి చేయాల్సింది చాలా ఉంది. అది ఎలా చేస్తారు ఏంటనేది ఇక వాళ్ళు ఒపీనియన్ అది. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మద్దతు వల్ల కూటమి ప్రభుత్వం నిలబడింది అంటారా? ఖచ్చితంగా. మరి వాళ్ళందరికీ తెలిసిన విషయమేగా. అది రాష్ట్రానికైనా కేంద్రానికైనా మద్దతు ఇచ్చినట్టేగైనా. అది తదుపరి ఎలా ఉంటుంది సార్ ఈ 4 ఏళ్ళు భవిష్యత్తులో? వీళ్ళందరూ 15 ఏళ్ళు కలిసి ఉందాం అనుకుంటున్నారు కదా. చేయాలి, అది మంచిదే. కలిసి ఉండి పని చేసుకుంటే అందరికీ మంచిదే. నిరుద్యోగం కూడా బలపడుతుంది. ఏమి లేని వాళ్ళకి కూడా కొంచెం ఏమైనా మహిళలకే కానీ ఉద్యోగాలు లేని వాళ్ళకే కానీ శుభ్రంగా వాళ్ళు చేసిన పనులు మంచి అయితే అందరికీ ఉపయోగపడతాయి. ఎందుకని పవన్ కళ్యాణ్ గారికి సీఎం అవ్వాలని లేదు? ఆయన ప్రస్తుతం ఎందుకు ఈయనకి మద్దతులో ఉన్నారు? సీఎం అవటానికి అవకాశం ప్రస్తుతానికి లేదు. తర్వాత ఫ్యూచర్లో ఏమన్నా అవకాశం ఉంటే అది మరి వాళ్ళే తెలుసుకోవాల్సిన విషయం. మరి ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ అయినా సింగిల్గా ఏమైనా పోటీ చేస్తారా వచ్చే ఎన్నికల్లో? అయినా ఇలా ఎజెండా ఏదైనా మారి బీజేపీ సపోర్ట్తో మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో మరి మార్పులు రావచ్చు. ఎలా ఉంది మేడం గారు 9 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో? ఎలా ఉన్నాయి నిత్యావసర సరుకుల ధరలతో పాటు కరెంట్ ఛార్జ్? పర్లేదు, బాగానే తగ్గినాయి. కూరగాయల రేట్లు అయితే తగ్గినాయి, కానీ కొంచెం ఆయిల్ రేట్లు కానీ ఇలా బియ్యం రేట్లు కానీ కొంచెం పెంచుగానే ఉన్నాయి. కొత్తగా ఒక ఉగాది నుంచి కొత్త పథకం తీసుకొచ్చారు, పేదరిక నిర్మూలన పథకం అని చెప్పి. ఎలా అనిపించింది? మొన్న పెద్ద సభ కూడా పెట్టారు కదా. లేదండి, అట్లానే ఉన్నాయి కదా. ముందు ఎలా ఉన్నాయి ఇప్పుడు అలానే ఉన్నాయి. ధరలు ఏం పెరిగినాయి తరిగినాయి అంటే ఏం లేవు కదా. అంటే కాదు మేడం, కొత్తగా పథకం ఒకటి వచ్చింది, పేదలకి ధనవంతులు వచ్చి సహాయం చేసే పథకం. దాని గురించి చూసారా? మొన్న ఉగాది రోజు స్టార్ట్ చేశారు ఈ కొత్త కూటమి ప్రభుత్వం. అయితే ఏంటంటే ఆ తల్లికి వందనం మిగతా పథకాలు ఉన్నాయి, అవన్నీ కొద్దిగా లేట్ అయినా ఇస్తామంటున్నారు. మంచిదేనా? పర్లేదు సార్, బాగా. గతంలో ఏమనుకున్నారు అప్పుడు హయాంలో? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏమైనా వచ్చినాయి? ఉన్నాయి సార్, అమ్మఒడి వచ్చింది, అన్నీ వచ్చినాయి. కాకపోతే కొంచెం లోన్లు ఎక్కువైపోయి జనాలు తీసుకోవటం వల్ల కూడా వాళ్ళు ఇబ్బందులు పడటం, ప్రతిదీ లోన్ పథకం కింద ఇవ్వటం వల్ల ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు వాటిని కట్టుకోవడానికి ఇంకా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ 9 నెలల్లో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, ఆయన పనితీరులు ఎలా ఉన్నాయి? ఆయన కూడా చేయగలరంటారు? చేయగలరు సార్. మొన్న ఏమన్నారంటే 40 సంవత్సరాల అనుభవం ఉన్న టీడీపీకి నేను మద్దతు ఇవ్వడం వల్ల నిలబెట్టాను నేను మొన్న ఎన్నికల్లో అంటున్నారు. మంచి విధానం. అవును సార్, మంచిగానే ఉంది. అంటే ఆయన సీఎం అయ్యే అవకాశం ఉందంట. సీఎం అయ్యే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడుకి సపోర్ట్గా నిలబడితేనే అంత పాపులారిటీగా పెరిగింది కాబట్టి విడిగా నిలబడినా కూడా, ఆయన ఏకగ్రీవంగా నిలబడినా కూడా సీఎం అయ్యే అవకాశం కూడా ఉంది. అయితే గతంలో ఏమన్నారంటే నాకు బలం లేదు కాబట్టి నేను కలిశాను వీళ్ళతో, సో ఈసారి కూడా నేను కలిసే నడుస్తాను అంటున్నారు. 15 ఏళ్ళు కలిసి ఉందాం అనుకుంటున్నాను అంటున్నారు. వీళ్ళతో ఎలా అనిపించింది? అంటే నాకు తెలిసి ఏకగ్రీవంగా ఉంటే ఇంకా బెటర్ దాన్ ఉండిద్దని అనుకుంటున్నాను. మరొక అంశం ఏంటంటే ఒకవేళ జగన్ గారు అంటే ఏమైనా భయం ఉందా పవన్ కళ్యాణ్ గారికి సింగిల్గా పోటీ చేయడానికి అంటున్నారు? లేదు, అలాంటి భయాలు పెట్టుకునే అంతగా తక్కువ రేంజ్ అయితే కాదు పవన్ కళ్యాణ్ గారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఒకరిని గెలిపించడానికైనా ఆయన సీఎం అవరా అంటున్నారు చాలా. లేదు, ఆయన కనుక ఏకగ్రీవంగా ఉంటే మాత్రం కంపల్సరీ ఆయన సీఎం అయ్యే అవకాశం చాలా 100కి 99% కూడా ఉంటుంది. ఆయన తీరుగట్లు ఎలా ఉన్నాయి? పనితీరులు ఎలా అనిపిస్తున్నాయి? 9 నెలలు అవుతుంది దగ్గర దగ్గర. అవును, ఆయన స్పందించే విధానం ఎలా ఉంది? బాగానే ఉంది సార్. ఇంకేంటి మేడం, నెక్స్ట్ చూసుకున్నట్లయితే మిగతా అంశాలు విద్యుత్ ఛార్జీలు బాగా భారంగా ఉన్నాయి అంటున్నారు చాలామంది. ఇప్పుడు ఎలా ఉంది? చాలా పెరిగినాయి సార్ విద్యుత్ ఛార్జీలు పెరగటం కానీ ఏదైనా. కాకపోతే జగన్ ఉన్నప్పుడు అన్ని పథకాల మీద ఏదో అప్పులో ఏదో ఒకటి తీసుకొని ప్రజలు రన్నింగ్ అయ్యారు. ఇప్పుడు అనేది కొంచెం కష్టంగానే రన్ అవుతున్నారు. ఆర్థిక వెసులుబాటు లేదు అంటున్నారు. ఆర్థిక ఇబ్బందులతో చాలా ఇబ్బందిగానే రన్ అవుతున్నారు వాళ్ళు మాత్రం. గతంలో ఎంత నెలకి ఇంటి మెయింటెనెన్స్కి మేడం ఇప్పుడు ఎంత అవుతుంది సుమారు? ఒక లెక్క ఉంటుంది కదా ప్రతి వాళ్ళు. అవును, అంటే గతంలో అన్ని కట్టుబడులు ఎక్కువ అయిపోయి ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఎక్కువగానే నడిచింది. ఇప్పుడు అవి కట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కొంచెం తీర్చుకోవడానికి అవకాశం ఉంది. మళ్ళీ కొత్త పథకాలు వచ్చి మళ్ళీ అప్పులు తీసుకొని మళ్ళీ రొటేషన్ చేసుకోవాలంటే ఇంకా ఎక్కువైపోతుంది ప్రజలకి ఏంటిది అనేది. పథకాలు లేట్ అవుతుందో జగన్ గారు కూడా జనంలోకి రావడం జరుగుతుంది, చాలా రోజుల నుంచి గమనిస్తున్నారు. మరొకసారి కార్యాచరణ ఉంటుంది. మరి ఏంటి కాంపిటీషన్ ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ వచ్చేసరికి మరి పవన్ కళ్యాణ్ గారు జగన్ మళ్ళీ సీఎం? పవన్ కళ్యాణ్ గారే రావచ్చు మనకి. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో అందినాయా మీకు పథకాలు అందినాయి? ఏం న్యాయం చేశాడు? జనానికి డబ్బు ఇచ్చాడు కానీ రోడ్డు దేశాన్ని ఏమన్నా బాగు చేశాడా? అందుకే అట్లా విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టకూడదనే మేము కూటమి ప్రభుత్వంగా ఫామ్ అయ్యాము అంటున్నారు. అందరూ కలిసి వచ్చాము, ఈసారి న్యాయం చేస్తామంటున్నారు. ఆలస్యం ముందు మనకు రోడ్లు గిట్లు ఏమి వేయకుండా ముందు జనానికి డబ్బు ఇచ్చేశాడు. ఇప్పుడు అదంతా బాగు చేసుకొని ఆ అప్పు తీర్చుకొని అప్పు తెచ్చేటప్పటికి
టైం పట్టిద్ది. పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే నేను చంద్రబాబుతో కలవడం వల్ల చంద్రబాబు గెలవడం జరిగింది అంటున్నారు, ఎలా చూడాలి? అది నిజమే. మరి ఆయన సీఎం అవరా పవన్ కళ్యాణ్ గారు? అవ్వాలని లేదా? ఆయనకి లేదా ఆశ అవ్వాలని. ఎందుకని 15 ఏళ్ళు కలిసే ఉంటానంటున్నారు, నాకు సీఎం పదవి అక్కర్లేదు అంటున్నాడు. ఆయన ఇష్టం, అది మనం ఏం చేస్తాం. 40 ఏళ్ళు చరిత్ర ఉన్న టీడీపీని నిలబెట్టింది మనమే ఈసారి అంటున్నారు, అంటే మొన్న ఎలక్షన్స్. పవన్ కళ్యాణ్ ఉండబట్టే నిలబడింది అది, లేకపోతే గెలిచేవాడు కాదు. నిజంగా ఆయనకు అంత బలం ఉందంటారా? బలం ఉంది, యువతున్నారుగా అందరూ. సింగిల్గా పోటీ చేయొచ్చుగా అని అంటున్నారు చాలామంది. సింగిల్గా పోటీ చేస్తే జగన్ గారికి ఆయనకి పడేది కదా మధ్యలో. మరి ఆయన దేశాన్ని నేను సరిగ్గా పరిపాలన చేస్తాను చేయలేను అనుభవం ఉన్న మనిషి ఉంటే పైకి వచ్చి దేశం అన్న ఆశతో ఆయన నిలబెట్టాడు, అంటే ఏమి లేదు. ఎలా ఉంది మరి 9 నెలలు ఎలా అనిపించింది? 9 నెలలు ఉంది, బాగానే ఉంది. కానీ జనం ఏంటంటే పథకాలు రాలేదని బాధపడుతున్నారు. అమ్మ ఒడి అవన్నీ రాలేదని బాధపడుతున్నాడు. ఆయన ఏం చేశాడు, దేశాన్ని పైకి తేకుండా అన్నీ పెట్టాడు, పథకాలన్నీ. అంతే వరకు కలిసి ఉంటారా 4 ఏళ్ళు పవన్ కళ్యాణ్ గారు కూటమితో కలిపి? ఉంటాడు. ఓపిక సహనం ఉండాలి వాళ్ళిద్దరికి. ప్రయత్నం చేస్తే బాగుంటుంది. పథకాల అమల్లో కూడా కొంచెం జాప్యం ఉన్నప్పటికీ కొంచెం సమయం ఇవ్వమంటున్నారు, ఎలా? నేను వైఎస్ఆర్ కాలనీలో ఉంటానండి. ఇప్పుడు కానీ ఆ వరద వచ్చిన కానించి 15 రోజులు ఉన్నాము, ఇది ఇంట్లో బయట రాకుండా ఈ చంద్రబాబు నాయుడు గారు ఉండి దగ్గరుండి అన్నీ చేసి ఆ 15 రోజులు ఆటో అంత ఎత్తు వచ్చింది. నా జీవితంలో ఇంతవరకు ఎక్కడ చూడలేదు. ఆయన ఇది ఉండబట్టే అట్లా చేశాడు, అంత ఇదిగా ఎవరు చేయరు. ఆయన ప్రభుత్వంలో ఉండగా అన్నీ చేస్తాడు, అన్ని పథకాలు కానీ ఏదైనా సరే. నా ఉద్దేశంలో అది సార్ 9 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో పవన్ కళ్యాణ్ గారు మొన్న సభలో మాట్లాడారు, ఏదైతే ఉగాది రోజు పేదరిక నిర్మూలన పథకం పెట్టింది లేదండి, అది నేను ఆలకెత్తలేదు. అది ఆయన పథకాల గురించి నేనే ఆలకెత్తలేదు. ఆయన మాట్లాడి కూడా మంచిగానే మాట్లాడతాడు. అంటే 40 ఏళ్ళు చరిత్ర ఉన్న టీడీపీలో కలవడం భాగంగా నాకు బాగా కలిసి వచ్చింది. సో గతంలో నాకు బలం లేదు కాబట్టి నేను మద్దతు ఇచ్చాను అంటున్నారు, ఎలా చూడాలి? ఆయన చెప్పింది మాత్రం కరెక్ట్గా అని చెప్పాడు. ఆయన చేసే ఉద్దేశాలు మాత్రం మంచి. ఆయన కూడా పాలనలో కూడా మంచిగా చేస్తాడు నా ఉద్దేశం. అది ఆయన మోడీ గారితో ఉంటారని చెప్పి కొంతమంది అనుకుంటారు, కానీ ఆయనతో పాటు ఉండబట్టే అంత ఇదిగా ముగ్గురు కలిసారు కాబట్టి ఏదైనా త్రిమూర్తుల్లాగా దగ్గరుండి అన్ని పనులు చేస్తారండి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపటికి సీఎం అయ్యే అవకాశం లేదంటారా, దానికి ఆలోచన లేదా? అయ్యి నాకు లేదండి, అంత ఐడియాలు లేవండి. మరి ముందు ఎట్లా ఉంటుందో మనం చెప్పలేము కదా. పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపటికి ఒకరిని ఓడించడానికి ఒకరిని గెలిపించడానికి ఉంటున్నారు తప్ప ఆయన స్వయంగా సీఎం అవ్వాలని లేదా అంటున్నారు. ఏమోనండి, అవి మాత్రం నాకు నా ఉద్దేశంలో అట్లా నాకేం అనిపించలేదు. మరి ముందు ఎట్లా ఉంటుందో నాకు తెలియదండి. అది సింగిల్గా పోటీ చేస్తే గెలవము అనే ఒక అపోహతోనే మేము కూటమితో కలవడం జరిగింది అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారితో కనుక సింగిల్గా పోటీ చేస్తే ఒకవేళ జగన్ వస్తారా మళ్ళీ పవన్ గారు అవుతారా సీఎం? ఏమోనండి, మరి ఇంకా చాలా ఉంది కదా టైం మనకి. ముందు మనం అంత ఇదిగా చెప్పలేము. మరి ముందు రేపు ఎట్లా కొడతా చెప్పలేము, ఎల్లుండి ఎట్లా కొడతా చెప్పలేము కదా. ఆయన చెప్పింది కరెక్ట్గానే ముందు ఎట్లా ఉంటుందో మనం చెప్పండి, నా ఉద్దేశం లేదు. అనుభవం ఉన్న లీడర్తో 15 ఏళ్ళు నడవాలని ఉంది అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి బాగా అనుభవం ఉంది, ఇంకో 15 ఏళ్ళు మేము నడుస్తామంటున్నారు, ఎలా చూడాలి? ఎవరో పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఈయనతో మాత్రం ఉండబట్టే కొంచెం ఇదిగా కొంచెం అన్ని పనులు చేస్తున్నాడండి. మరి చంద్రబాబు నాయుడుతో ఉండబట్టే. మరి ఆయన సింగిల్గా ఉంటే మరి ఎట్లా ఉంటుందో నేను చెప్పలేదు. అది అమలు చూస్తే కనుక దగ్గర 9 నెలలు అవుతుంది, 2 ఆల్రెడీ అమల్లో ఉన్నాయి సూపర్ 6లో భాగంగా. తదుపరి ఇచ్చే పథకాలు కొంచెం ఏప్రిల్ ఎండింగ్లో కానీ ఈ నెల మేలో ఇస్తామంటున్నారు. అవును, చెప్పలేము. కొన్ని మా పథకాలు అంటే అన్ని పనులు ఎవరో చేయలేరు, ఏ ప్రభుత్వం కానీ ఎవరు చేయలేరు. అన్నీ మరి ఒకేసారి వరద వచ్చింది, ఒకేసారి మరి బోర్డు కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అన్ని పథకాలు ఎట్లా చేస్తారు? అవి ఎవరు చేయలేరు. అది నిదానంగా చేసుకుని వస్తారు. గ్యాస్ బండకి మాకెంత మటుకి రాల, అది కూడా మరి నిదానంగా చేస్తారు. కానీ అన్నీ ఒకేసారి అందరికీ రావు. కాకపోతే మన జనాల్లో కూడా మనలో కూడా మార్పు అనేది ఉండాలి. అది నా ఉద్దేశం అండి. ఆదుకుంటారంటే అంతగా అయితే ఏం అనిపించలేదు. అది విషయం. అంటే ఏం లేదు సార్, యాక్చువల్గా ఏంటంటే సంఘంలో ఉన్న పెద్ద మనుషులు కానివ్వండి, ఇండస్ట్రియల్ వేత్తలు, పారిశ్రామికవేత్తలు ఈ యొక్క బడుగు బలహీన వర్గాలకి నైపుణ్య కేంద్రాలు, వాళ్ళకి హెల్త్కి సంబంధించి దాంతోపాటు నైపుణ్యం అన్నీ నేర్పుతానంటున్నారు. నేర్పుతున్నారు కానీ అంత పర్ఫెక్ట్ అయితే కాదు అది. ఎలా ఉంది సార్ 9 నెలల పరిపాలన ఎలా అనిపించింది? పర్వాలేదు నాన్న. మొన్న ఇదే సభలో సార్ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే 40 ఏళ్ళ చరిత్ర ఉన్న టీడీపీకి నేను మద్దతు ఇవ్వడం మంచి విషయం, ఎందుకంటే గెలవాలి అనుకున్నప్పుడు అందరూ కలవాలి అన్నారు. ఎలా? పర్వాలేదు, బాగానే ఉంది. ఇదైతే మాత్రం పవన్ కళ్యాణ్ గారికి సీఎం అవ్వాలని లేదా?
అయితే బాగానే ఉంటుంది. నెక్స్ట్ కంపెనీలు వీళ్ళందరూ కూడా పేదల ఏదైతే నియోజకవర్గాల వారికి ఎంపిక చేస్తారు సచివాలయం స్టాఫ్, వాళ్ళు ఇచ్చిన లిస్టు ప్రకారం ఆ నియోజకవర్గాలను దత్తత తీసుకొని చేస్తారు. అది ఆ లిస్ట్ అయితే నాకు ఇంకా రాదు. ఒకవేళ స్టార్ట్ అయితే సక్సెస్ఫుల్ అవుతుందా చెప్పలేము. ఇప్పుడైతే కొద్దిగా అవ్వచ్చు మ్యాక్సిమం. ఎలా ఉంది 9 నెలల పరిపాలన మీకు నచ్చిన పర్లేదు, బాగుంది. ఏమేమి అంశాలు బాగున్నాయి సార్? అంటే జనాలకు కొద్దిగా అంతగా ఇదవ్వట్లేదు, కొత్తగా ఇదవ్వట్లేదు అంతే. పథకాలకు కొంచెం సమయం ఇవ్వచ్చా, పర్లేదా? కొంచెం డబ్బులు లేవంట అంతేగా, మనమే ఇంకా అభివృద్ధి ఇంకా అవ్వాలి. మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమన్నారంటే 40 ఏళ్ళ చరిత్రను టీడీపీకి మద్దతు ఇవ్వడం నాకు బాగా నచ్చింది, ఎందుకంటే బలం లేనప్పుడు అందరం కలిసి వెళ్ళాలంటారు. జరుగుద్ది. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఉపాధి రావాలంటే పరిశ్రమ రావాలి, బాగా ఇది అవ్వాలంటే ఈరోజు ఇంకా పరిశ్రమలు వస్తే కదా మధ్యతరగతులు ఇదవుతారు. పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎం అవ్వాలని ఉందంటారా లేదంటారు? అది ఇప్పుడు సమయం చెప్పింది, టైం వచ్చింది తీసుకుంటాం. కలిసి ఉండడం ఎంతవరకు బాగుందంటారు? ఇవి కూటమిలో కలిసి ఉన్నారు కదా. పర్లేదు, బాగుంది ప్రస్తుతానికి. అంటే గతంలో నాకు బలం లేకపోయినా నేను కలవడం వల్ల ఇప్పుడు బలం వచ్చింది అంటున్నారు ఆయన. వచ్చింది, బాగానే వచ్చింది. ఎలా ఉన్నాయి ధరలు? ఎలా ఉన్నాయి నిత్యావసర సరుకుల ధరలతో పాటు కరెంట్ ఛార్జ్? కరెంట్ ఛార్జీలు ఏం పెంచలేదు, మామూలుగా ఉంది. ఇకపోతే ప్రస్తుతానికి ఇప్పుడు బాగానే ఉన్నాయి. ఇంకా ఈ ఎండలో మళ్ళీ కూరగాయలే మామూలే, ఇంకా పెరిగితాయి కామనే. 2047 కల్లా మనం ప్రపంచ స్థాయిలో ఉంటామంటున్నారు చంద్రబాబు గారు. కంపెనీలు అమరావతి తొలి దశ పనులు పూర్తయితే వస్తాయి అంటున్నారు. ఎలా? పరిశ్రమలు వస్తే అవుతుంది. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఇంకా లేదు కదా, స్టార్ట్ చేయాలి. మంచి విధానమైన పవన్ కళ్యాణ్ గారు మరి వీళ్ళతో కలిసి ఉంటాం కానివ్వండి, గెలిపించడానికి చాలా ఆస్కారం ఈయనే కదా సపోర్ట్ చేశారు ఫస్ట్ నుంచి. అవును, బాగానే ఉంది ప్రస్తుతానికి.